హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టాటా టియాగో పెట్రోల్ కార్కి బ్యాటరీ రీప్లేస్ చేస్తున్నాము. దానికి వచ్చేసి DIN 44R వస్తుంది. దానికి కింద 12 నెంబర్ నట్స్ ఉంటాయి. దానికి కంపల్సరీ 12 నెంబర్ టీపానా కావాలి. ఇప్పాలంటే అట్లా కిందకు ఉంటాయి. మనం టీపానాతో ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. 2 స్క్రూస్ ఉంటాయి, అటు ఇటు 2 సైడ్ స్క్రూస్ ఉంటాయి, ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఈ కార్ మోడల్కి వచ్చేసి మనకు పెట్రోల్ వెహికల్ ఇది. దీనికి DIN 44R వస్తుంది. మైలేజ్ ఎక్సైడ్ మైలేజ్ DIN 44R వస్తుంది. మైలేజ్ బ్యాటరీస్ అన్నీ ఎక్సైడ్ మైలేజ్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ 60 months వారంటీ ఉంటాయి. సార్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా 30+30 సేమ్ అలాగే 30 months ఫ్రీ రీప్లేస్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ 30 months వచ్చేసి ప్రోరేటా డిస్కౌంట్ ఉంటుంది. 3 monthsకి ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి ఇది DIN 44 వస్తుంది. మనం బ్యాటరీ రీప్లేస్ చేస్తున్నాము. సేమ్ పాజిటివ్ నెగిటివ్ టర్మినల్ ఉంటుంది. సేమ్ మనం ఓపెన్ చేసుకొని 12 నెంబర్ టిప్ అనేది తీసుకొని కింద స్లైడ్ చెప్పినా ఇప్పటిదాకా మీకు ఫస్ట్ ఆ వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఆ నట్స్ లూజ్ చేసిన తర్వాత అది తీస్తే మనకి తీసి వెళ్ళిపోవచ్చు. మనం మళ్ళీ న్యూ బ్యాటరీ పెట్టినాము, మళ్ళీ పట్టీ పెట్టేసి కింద సేమ్ ఫిట్ చేసి వస్తున్నాము. ఆ పట్టీ ఎందుకంటే మనకు బ్యాటరీ అనేది ఊగకుండా ఉండడానికి. వెహికల్లో ఉంటుంది కదా, కొంచెం టైట్ ఉంటుంది, బ్యాటరీ ఊగకుండా ఉంటుంది, జంప్ కాదు అట్లా. సో టైట్ ఉంటుంది, దానికోసం అనేది పట్టీ వస్తుంది. చాలా వెహికల్కి వస్తుంది. DIN మోడల్ అంటే DIN మోడల్ ఉన్న ప్రతి దానికి పట్టీ వస్తుంది కంపల్సరీ. ఇట్లా కింద వస్తుంది, వేరే దానికి మీకు పైకేం పట్టీ వస్తుంది. వేరే చేసినప్పుడు కూడా మనం ఆ వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాం దీనికి, కొత్త బ్యాటరీ. ఓకే చూడండి. ఓకే ఫస్ట్ పాజిటివ్ పెట్టినాం, తర్వాత నెగిటివ్ పెట్టినాం. కొంచెం టైట్ ఉండాలి. సేమ్ మీకు చెప్పినా జనరల్గా ప్రీవియస్ వీడియోస్లలో కంపల్సరీ థర్మల్స్ అనేది టైట్ ఉండాలి. అప్పుడే మన పవర్ అనేది ఈజీగా సప్లై అవుతుంది. లేకపోతే మన పవర్ సప్లై అనేది సరిగ్గా ఉండాలి. ఫిట్ చేసినాము. తర్వాత ఇప్పుడు వెహికల్ అనేది స్టార్ట్ చేస్తాము. మనం చూద్దాము. అయిపోతుంది, ఫిట్టింగ్ అయిపోతుంది. చూడండి. ఓకే ఇట్లనే ఇంకా మీకు ప్రతిదీ నేను చేస్తూనే ఉంటాను. వీడియోస్ అనేవి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.